హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఇది చాలా సింపుల్ అండి. అదే క్యారెట్ ఆలూ రెసిపీ. ఇదైతే 10 మినిట్స్లో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. అందులో జీలకర్ర ఆయిల్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అది కూడా మంచిగా వేపుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అందులోనే అల్లం పేస్ట్ వేసుకోండి. నిజంగా ఈ రెసిపీ మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఇది పిల్లల లంచ్ బాక్స్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. ఈజీగా కూడా అయిపోతుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇందులో చూపించాను కదా క్యారెట్స్, అలా వేసుకోండి. ఒకవేళ మీకు ఆ షేప్ నచ్చలేదు, పిల్లలు తినరు అని అంటే తురిమి కూడా వేసుకోవచ్చు. ఆలు కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి, అప్పుడే తొందరగా వేగిపోతాయి. అవి కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అందులో బఠానీలు వేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి. అంతా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నారు కదా, ఒక్క 2 మినిట్స్ అలా లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. అందులోనే ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. రైస్ మనము ఫస్టే కుక్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, ఆలు మంచిగా కుక్ అయి ఉంటాయి ఈ 2 మినిట్స్లో. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ అందులో వేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన యమ్మీ క్యారెట్ ఆలు రెసిపీ రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి ఈ రైస్ అయితే లంచ్ బాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యారెట్లో విటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఆలులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు కూరగాయలు తినకపోతే ఇలా రైస్తో కలిపి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు నచ్చితే లాస్ట్లో లెమన్ని కూడా పిండేసుకోండి. నిజంగా చెప్తున్నాను, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.